మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరువును రోడ్డుపాలు చేస్తున్నారు పలువురు సైకిల్ పార్టీ నేతలు. కార్యకర్తలు తప్పు చేస్తే సరిది చెప్పాల్సింది పోయి స్వయానా నాయకులే డబ్బు కోసం పార్టీ పరువును బజారుకీడుస్తుంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పార్టీలో కర్రపెత్తనం కోసం నిన్నటి వరకు తలపడ్డ ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఏకంగా బెల్టు షాపుల్లో వాటాల కోసం ఘర్షణకు కాలు దువ్వుతున్నారట. అందుకోసం నాయకులు కార్యకర్తలు పోటీపడి రోడ్డు మీద కర్రలతో రాళ్లతో దాడి చేసుకుంటున్నారట. ప్రకాశం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కి కర్రలు రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు, రక్తాలు చెందిస్తున్నారు. సహజంగా రాజకీయాల్లో గొడవలు వర్గపోరు పెరిగేదే ఆధిపత్యం పదవుల కోసం. కానీ ప్రకాశం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు మాత్రం డబ్బు కోసమే దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. అది కూడా స్వయాన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య. ఎర్రగొండపాలెం త్రిపురాంతకం మండలం మిట్టపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వర్గీయులు 2 గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి ప్రతిదాడి చేసుకున్నారు. 2 గ్రూపుల్లోని ఇరు వర్గాల్లో సుమారు 10 మందికి పైగా తలలు పగిలి రాత్రికి రాత్రి ఆసుపత్రి పాలయ్యారు. అయితే కేవలం ఈ దాడులు బెల్ట్ షాపుల కోసం జరిగిన దాడి కావటం విశేషం. ఎర్రగొండపాలెంలో సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ మన్నె రవీంద్ర బంధువులు ఈ దాడిలో ఉండటం విశేషం. వారికి కూడా గాయాలు కావడంతో ఆసుపత్రి పాలయ్యారు. అయితే గత కొంతకాలంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ మన్నె రవీంద్ర వర్గానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుకు మధ్య వర్గపోరు ఏర్పడింది. ఎరిక్షన్ బాబుపై మన్నె రవీంద్ర వర్గం తెలుగుదేశం పార్టీ అధినేతకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే మన్నె రవీంద్ర ప్రతిసారి ఇన్ఛార్జిపై ఇటువంటి రాజకీయాలు చేయటం కామన్ కనుక చంద్రబాబు కూడా పెద్దగా సీరియస్గా తీసుకున్నట్లు లేరు. ఎర్రగొండపాలెంలో ఇన్ఛార్జి ఎవరైనా, ఎమ్మెల్యే ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఓ వర్గంగా, మన్నె రవీంద్ర వర్గం ప్రత్యర్థి వర్గంగా ఉంటుందట. ఈ నియోజకవర్గంలో అతడికి పూర్తిస్థాయి పెత్తనం కావాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే నియోజకవర్గంలో రవీంద్ర సీనియర్ పొలిటీషియన్ కావటం కూడా ఇందుకు కారణం. ఈ నియోజకవర్గంలో మన్నె రవీంద్రను కంట్రోల్ చేయటం స్వయాన ఆ పార్టీ అధినేత చంద్రబాబు వల్ల కూడా కాకపోవటం ఇక్కడ విశేషం. మన్నె రవీంద్రకు అనుకూలంగా ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశాంతంగా పనులు చేసుకోగలరు. లేదంటే అధినేతకు ఫిర్యాదుల దగ్గర నుంచి ప్రతి మండలంలో గ్రూపులు ఏర్పాటు చేసి పార్టీలో అనిశ్చితిని కలిగించడం మన్నె రవీంద్రకు వెన్నతో పెట్టిన రాజకీయం. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మన్నె రవీంద్ర వర్గానికి ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబుకు మధ్య వర్గపోరు నడుస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు పదవుల కోసం, అధికారం కోసం, పెత్తనం కోసం, పార్టీ పదవుల కోసం పోరాటాలు చేసేవారు. కానీ ఇప్పుడు కేవలం బెల్ట్ షాపుల కోసం దాడులు చేసుకోవడం తెలుగుదేశం పార్టీకే మచ్చగా మిగులుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంటుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బెల్ట్ షాపులతో పాటు వైన్ షాపుల సిండికేట్లు కూడా నడుస్తున్నాయన్న మాట అందరికీ తెలిసిందే. ఈ సిండికేట్ దగ్గర నుంచే రాజకీయం, అధికారం, పెత్తనం, డబ్బు అన్నీ డిస్ట్రిబ్యూట్ అయ్యేది. జిల్లాలో చాలా చోట్ల స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే వైన్ షాపుల సిండికేట్లు నడుస్తున్నాయి. ఈ సిండికేట్లలో లాభాలు అధికార పార్టీ నాయకులే వైన్ షాపుల యజమానులకు పంచుతారు. ఈ సిండికేట్ షాపుల నుంచే గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యం సరఫరా అవ్వాలి అంటే అంతే ఇవ్వాలి, అది రూల్. ఈ రూల్ను ఎక్సైజ్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు స్థానికంగా ఫాలో అవ్వాల్సిందే. గ్రామాల్లోని బెల్ట్ షాపులకు అధికార పార్టీ నాయకులకు సంబంధించిన సిండికేట్ షాపుల నుంచి కాకుండా వేరే షాపుల నుంచి మద్యం సరఫరా చేస్తే వెంటనే ఎక్సైజ్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు దాడులు చేస్తారు. అయితే ఈ దాడులు ఎప్పుడు చేయాలి, ఎవరిపై చేయాలి అనేది కూడా స్థానిక నాయకులే నిర్ణయిస్తారు. ఇది ప్రకాశం జిల్లాలో మద్యం సిండికేట్ పేరుతో జరుగుతున్న బెల్ట్ షాపుల కథా కమామిషి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో 2 అంతకంటే ఎక్కువే బెల్ట్ షాపులున్నాయి. కానీ ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు దాడులు చెయ్యరు. ఎందుకంటే అవి అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తాయి కనుక. అయితే అధికారులు దాడులు చేశాం, కేసులు బుక్ చేస్తున్నామని చెప్పడానికి, రికార్డు చూపించడానికి కేవలం చిన్న చితక 10-20 సీసాలు పెట్టుకుని అమ్ముకునే వారిని అధికారులు పట్టుకుంటారు. పెద్ద ఎత్తున నిర్వహిస్తోన్న బెల్ట్ షాపులపై రైడ్ చెయ్యరు. తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం రేషన్ బియ్యం, గ్రావెల్, గ్రానైట్, ఇసుక, మద్యంపై నెలకు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చెవులు కొరుక్కున్నారు. ఇప్పుడు బెల్ట్ షాపుల నిర్వహణ కోసం రక్తాలు కారే విధంగా రోడ్లపై దాడులు చేసుకోవడం ప్రారంభమైంది. అయితే గతంలో ప్రకాశం జిల్లాలో గ్రానైట్ బిల్లుల కోసం ఎమ్మెల్యేలు గ్రూపులుగా విడిపోయి రోడ్లెక్కి వసూలు చేసిన దందాను చూశాం. మొన్న గ్రానైట్, నేడు బెల్ట్ షాపుల కోసం దాడులు రాబో రోజుల్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. గాడి తప్పుతున్న తెలుగు తమ్ముళ్లను గాడిలో పెట్టే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తుందా లేదా చూడాలి.